మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఎడారిలో పక్షిలాగా నా జీవితం మిగిలిపోయింది. ఎండమావిలాగే నా భవిష్యత్తు కనిపిస్తోంది. ఏదో ఉంది అనిపిస్తుంది తప్ప అక్కడ ఏమీ లేదు అని నా కంటికి కనబడుతోంది. స్వామి, అందుకే మళ్ళీ వేడుకుంటున్నాను. నా గతం ఏంటో, ఆ గతంలో నేనేంటో, నా వాళ్ళేంటో నాకు తెలిసేలా చెయ్యి. ఇంతకు మించి నాకంటూ ఏ కోరిక లేదు. నా బిడ్డకు నేను చెప్పుకోవాల్సిన సమాధానం కాబట్టి ఆ సమాధానం నువ్వే నాకు చూపించు. దేవమ్మ బయటకు వచ్చిందంటే అజయ్ని చూసుకోవడానికి వచ్చిందా, లేదా మళ్ళీ ఇంట్లో ఏదైనా అలజడి సృష్టించడానికి వచ్చిందా? అజయ్ అలా ఎన్నో ప్రయత్నాలు చేశాడు, విఫలమయ్యాడు. ఇప్పుడు తల్లి బయటకు వచ్చింది. తనేం చేయబోతుందో అర్థం కావటం లేదు. అమ్మా, ఏంటమ్మా, ఏం జరిగింది? ఈ కన్నీళ్ళకి కారణం నువ్వేరా. నా కొడుకు నా మాట నిలబెడతాడు, నేనేం చెప్పినా వింటాడు అనుకున్నాను. కాని నా మాట విన్నట్టే విని నా కొడుకే మోసం చేస్తాడని నేనప్పుడు తెలుసుకోలేకపోయాను. ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదా? నువ్వు బాధపడకూడదని నేనేదైనా చేస్తాను. అలాంటిది నీ విషయంలో నేను తప్పుగా మాట్లాడతానా, తప్పుగా ప్రవర్తిస్తానా? నువ్వు నా గురించి ఆలోచిస్తున్నందుకు తల్లిగా నాకు బాగానే ఉంటుందిరా. కాని నేను పెళ్లి చేసినటువంటి మనిషి కన్నీళ్లు పెట్టుకుంటుంటే అత్తగా నా మనసు ఎంత కష్టపడుతుందో నీకు తెలుసా? నీకు నీలిమతో పెళ్లి చేసింది తను నీ జీవితంలో ఉండాలి అని. కాని అదిప్పుడు లేదు అని చెప్పినప్పుడు నాకు బాధకాక ఇంకే ఉంటుంది. చూడమ్మా, నేను ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో నాకు బాగా తెలుసు. ఏంట్రా, భాను కోసం తీసుకున్నాను అని చెప్తావు? ఏ, నీకేనా భాను మీద ప్రేమ? మాకెవ్వరికీ భాను మీద అభిమానం లేదనుకున్నావా? భానుని మేమందరం మర్చిపోయామనుకున్నావా? భాను మా అందరి గుండెల్లో ఉంది. తను ఎప్పుడూ ఈ ఇంట్లోనే ఉంటే బాగుండు అనే ఉద్దేశం అందరికీ ఉంది. కాని అవకాశం లేదు కదా. తను వెళ్ళిపోయింది. ఆ బాధలోనే ఉండిపోతే ప్రపంచం ఆగిపోదు. కాలం ఎవరి కోసం వేచి చూడదు. కాలంతో పాటు మనము సాగాలి. కాలగమనంలో కలిసిపోయిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలే తప్ప వాళ్లే గుర్తుగా బతకూడదు. అది నువ్వు తెలుసుకో. మర్చిపోయే జ్ఞాపకాలు కొన్నుంటాయి, మర్చిపోలేని జ్ఞాపకాలు మరికొన్నుంటాయి. కానీ భాను నాకు జ్ఞాపకం కాదమ్మా, నా జీవితం. ఆ జీవితాన్ని నేనెలా మర్చిపోతాను? నీకు గుర్తుందా, భాను ఇంటికొచ్చినప్పుడు తనంటే నీకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. తను వెళ్ళిపోవాలని కోరుకున్నా. కానీ తర్వాత నన్ను తన కోసం మార్చుకుంది. ఇంట్లో అందరికీ తనంటే ఇష్టం ఏర్పడింది. అయినా సరే నీకు భాను మీద కోపం ఉండేది. తర్వాత భాను విషయంలో నీ అభిప్రాయం మారింది. అదమ్మా భాను గొప్పతనం. అలాంటి నా భానుని నేనెలా మర్చిపోగలను? ఇప్పుడు చెప్పమ్మా, నేను చేసింది తప్పంటావా? భాను నేను అంతగా అభిమానించడం నీకు కూడా నచ్చింది కదా. ఇప్పుడు మరి తనని మర్చిపోమ్మని నువ్వు ఎలా చెప్తున్నావమ్మా? నిజమేరా, మీరిద్దరూ కలకాలం కలిసుండాలని, మా కళ్ళ ముందే ఆనందంగా ఉండాలని, మీ పిల్ల పాపలతో వాళ్ల బోసి నవ్వులతో వెలగాలని నేను కోరుకున్నాను కదరా. కాని అదేవీ జరగలేదు కదా. మనవొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది. అయినా సరే నువ్వెప్పుడు బాగుండాలని కోరుకునే భాను ఏ లోకంలో ఉన్నా తన ఆత్మ శాంతించాలనే కదా నీకు నీలమ్మకి పెళ్లి చేశాం. నువ్వు తాళి కట్టినంత మాత్రాన తను భార్య అవ్వదురా. నీ జీవితంలో ఉంటేనే అవుతుంది. నువ్వు తనకా స్థానం లేదు అంటున్నావు. అదే పరిస్థితి మీ కూతురుకుంటే మీరేం మాట్లాడతారండి అని శారద గారు నన్ను అడిగారా.
ఆవిడ అడిగిన దాంట్లో నాకు తప్పేమీ కనిపించలేదు. ఇదిగో సమాధానం లేక కన్నెళ్లు తెల తిరిగొచ్చేశాను. ఏంటి? ఆవిడ నిన్ను నిలదీసిందా? నా తల్లిని నా ఇంట్లోనే నిలదీశారా? సరే అమ్మా, ఆ విషయం గురించి నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటాను. నీలిమా, కార్తీక్, ఏంటలా ఉన్నావు? చూడు నీలిమా, నువ్వు నీ వాళ్ళని తీసుకొచ్చినప్పుడు నీ వాళ్ళు వచ్చారని నేను సంతోషించాను. నీ వాళ్ళు ఎప్పుడు నీతోనే ఉండాలని మేమందరం కోరుకున్నాం. కానీ ఇప్పుడు వాళ్లే అమ్మని మాట అన్నారంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అది కాదు బాబు, నేనలా ఎందుకన్నాను అంటే, చూడండి, మీరు మా అమ్మని నిలదీసే అంత తప్పు మా అమ్మ ఏమీ చేయలేదు. అసలు ఈ ఇంట్లో పరిస్థితి ఎలా ఉండేదో మీకు తెలుసా? ఎలాంటి పరిస్థితుల నుంచి ఇల్లు ఇలా మారిందో మీకు తెలుసా? చాందినికి ఇలాంటి పరిస్థితి వస్తే మీరేం సమాధానం చెప్తారని చాలా తెలివిగా మా అమ్మని అడిగారంట. చాందిని పెళ్లి ఎలా జరిగిందో, తన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొందో అవన్నీ ఎవరు సరిదిద్దారో, అప్పటి పరిస్థితి కారణాలేంటో ఇవేవి మీకు తెలియకపోయినా మాకు తెలుసు. వాటన్నిటికీ ఆ రోజు చెక్ పెట్టింది నా భార్య బాను. అది తన గొప్పతనం, అది తన మంచితనం. అలాంటి నా భార్య నేను మర్చిపోవాలా? మర్చిపోమ్మని మేం చెప్పటం లేదు బాబు. ఆ అమ్మాయి గొప్పతనం ఈ ఇంట్లో అందరూ చెప్పారు, మేం విన్నాం. కానీ ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి అని నేను ఆలోచిస్తున్నాను. మీ అమ్మగారిని కూడా అదే ఆలోచించమని చెప్పాను. కాకపోతే దాన్ని కొంచెం కటువుగా చెప్పాను తప్ప తప్పు పట్టాలనో తప్పుగా మాట్లాడాలనో కాదు బాబు. అవును కార్తీక్ గారు, అసలు అమ్మ ఉద్దేశం ఇంకా చాలు, మీరేం మాట్లాడొద్దు. అయినా పెళ్లి జరిగిన దగ్గర నుంచి ఇద్దరు ఒక్కటవ్వండి, దూరంగా వెళ్ళిపోండి అంటున్నారు. కానీ ఒక మనిషి మనసు మారాలన్నా ఆ మనసులో ఉన్న మనిషిని మర్చిపోవాలంటే జరుగుతుందా? జరగని దాని గురించి ఎవ్వరూ ఆలోచించరా? నా భాను విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం మంచిదే అని నీలిమ కూడా సమర్థించింది. కానీ ఇప్పుడు మీకు అదే తప్పుగా కనిపిస్తోంది. మీరు మా అమ్మతో అలా మాట్లాడడం నాకు నిజంగా నచ్చలేదు. ప్లీజ్ కార్తీక్, వాళ్ళ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. నేను కన్నీళ్లు పెట్టుకున్నానన్న బాధతో పెద్దమ్మలా మాట్లాడిందే తప్ప మీ ఎవ్వరినీ ఎప్పుడూ ఒక మాట అనాలని పెద్దమ్మ ఊహించుకోదు. అందుకే చెప్తున్నాను, ప్లీజ్ ప్రశాంతంగా ఉండు. ఈ ఇంటిని ఎప్పుడు సంతోషంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే నేను కూడా ఆలోచిస్తున్నాను. భాను ఏదైతే కోరుకుందో అది ఈ ఇంట్లో ఉండాలని నేను కూడా కోరుకున్నాను. మనిద్దరము ఈ ఇంట్లో ఉండాలని, మన పెళ్లి జరగాలని పెద్దమ్మ కోరుకుంది. అందుకే పెళ్లి జరిగింది. కానీ నేను నా మనసుకి దగ్గర చేసుకోవాలంటే నా మనసు అంగీకరించట్లేదు. నా మనసు మారాలంటే దానికి కొంత సమయం కావాలి. ఆ సమయం ఇచ్చే ఓపిక అందరికీ ఉండాలి. అంతేకాని బాధ వచ్చిందనో కోపం వచ్చిందనో మాటకి మాట అనుకుంటే మనసులు విరిగిపోతాయి, కానీ అతుక్కోవు. చెప్పు వాళ్ళకి.